అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్, ఆ బార్లు 12 గంటల వరకు వైన్స్, బార్లేమో ఎంతవరకు 1 వరకు. సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బార్లు క్లబ్లు 1 గంట వరకు అట. 31వ తేదీన ఓపెన్ ఉండేలా సర్కారు జీవో, నిబంధనలు ఉల్లంఘిస్తే కట్టే చర్యలు. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 31వ తేదీన అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, అదేవిధంగా క్లబ్లకు ఓపెన్ ఉన్నాయి. 12 గంటల వరకు వైన్ సైతం తెరిచి ఉంచేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది అంటూ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఒకసారి చూద్దాం 7వ పేజీలో ఏముందో కొంత వివరాలు ప్రజలకు అందజేసేట్టు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్. రాష్ట్రంలో డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు వైన్ షాప్లు, అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు క్లబ్లకు ప్రభుత్వం అనుమతి ఉంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. బార్లు క్లబ్లు ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు టూరిజం ప్రాంతాల్లో మద్యం షాపుల వారు షెడ్యూల్ ప్రకారం మద్యం అమ్మకాలు సెలబ్రేషన్ జరుపుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడంతో పాటు ఈ నెల 30-31న ప్రత్యేక తనిఖీలు ఉంటాయన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది కోట్ల రూపాయల దందా సాగుతుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, రోడ్లపై ద్విచక్ర వాహనాలతో హంగామా చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది అంటూ చూస్తాం. సో క్రిస్మస్, న్యూ ఇయర్, వైకుంఠ ఏకాదశి పండుగ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం చూస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ను సహించబోం, న్యూ ఇయర్ వేడుకలపై సిటీ పోలీసుల ఆంక్షలు, రోడ్లపైకి 7 ప్లాట్లు అదనపు బలగాలు, ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అరెస్టే అంటూ చూస్తాను. సో ఇక్కడ చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకేమో వైన్ షాప్లు ఓపెన్ చేయమని ఆర్డర్ జారీ చేస్తుంది. ఆ తర్వాత బార్లు క్లబ్లకేమో 1 వరకు చెప్పింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తున్నారు, ఆ మత్తు మైకంలో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి, ఇమీడియట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కులు పెడతా ఉంది. ఇది జరుగుతూ ఉన్నట్టు పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కులు పెట్టేసి ఆ డ్రంక్ అండ్ దొరికిన వాళ్ళను జైలుకు పంపిస్తూ ఉన్నారు. అదే మీరు కంట్రోల్ చేసి ఉంటే ఇంకేదో బాగుంటుంది కదా, చేయరు. ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తాయి, ఇక రకరకాలు ఉంటాయి. ప్రభుత్వమే ఒక 12-1 పర్మిషన్ ఇస్తుంది, మళ్ళీ ప్రభుత్వమే డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెడతా ఉంటుంది. ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి. అది కూడా వైన్ షాపులకు, బార్లు పబ్బులు ఉంటాయి కదా, దానికి నియర్ బైయే ఉంటాయి చెక్ పోస్టులు. అంత దారుణంగా పెట్టారు.